వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్ల నరసింగపూర్ గ్రామానికి చెందిన జన్నారపు మల్లికార్జున అనే రైతు తనకు చెందిన 3 ఎకరాల భూమిని వరంగల్ జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షురాలైనటువంటి గొల్లన బాలమ్మని ఆక్రమించి భయభ్రాంతులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గట్ల నరసింగపూర్ గ్రామ శివారులోని మల్లికార్జునకు చెందిన 590/1 సర్వే నెంబర్ గల 3 ఎకరాల భూమిని నకిలీ పత్రాలు సృష్టించి చనిపోయిన వ్యక్తుల సంతకాలను ఫోర్జరీ చేసి అధికారుల అండదండలతో బాలమని వంశపారపర్యంగా తనకు ఉన్నటువంటి భూమిలో దురాక్రమణ చేస్తోందని రైతు మల్లికార్జున్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. జన్నారపు మల్లికార్జును భీమయ్య వాళ్ళ పెద్ద కొడుకును శంకరయ్య కొడుకును భీమయ్య వాళ్ళ పెద్ద కొడుకును బాలమని అనటమే ఇక్కడ మల్లికార్జున అనేటానికి భూమి లేదంటుంది. జన్నారపల్లకు భూమి లేదంటే ఇక్కడ ఉన్న పక్క పొంటి ల్యాండ్ అన్నేసారు. జన్నారపు అన్నే అనేటైనా సుధా మా చిన్న తాతే ముందు ముకుందారెడ్డిని ఫీల్డ్ మీదకి పిలిచినాము. ముకుందారెడ్డి వచ్చి బాలమని నువ్వెవరో నాకు తెలియదు, ఇది భీమయ్యకు అన్మయ్యకు అమ్మినా, నేను గత 1972లో ఈ భూమి వీళ్ళకి అమ్మినా అన్నాడు. అన్నాక సుధా ఆమె చెలామణి చేసింది. ఆమె భూమి 90లో కొన్నా అని చెప్తుంది. 90లో కొన్నాక 2005లో మా అమ్మది మా తాతది సమాధి ఎందుకు ఘటనిచ్చింది. 2008లో మా అన్న అంత్యక్రియలు ఇదే భూమిలో ఎందుకు జరగనిచ్చింది. 2013లో మా తమ్ముడు పవన్ అనేటువంటి అంత్యక్రియలు ఎందుకు జరగనిచ్చింది. 2020లో మా నాన్న అంత్యక్రియలు జరుగుతుంటే అదే రోజు ఇదే ఊళ్ళో ఉన్నది. ఆ రోజు నా భూమిలో ఎందుకు చెత్తాలని ఎందుకు మమ్మల్ని అడ్డుకోలే. ఇన్ని రోజులు అడ్డుకోంది. ఇవాళ నాకు పట్టా పాస్బుక్ వచ్చింది, నాకు అన్నీ ఉన్నాయంటే ముకుందారెడ్డి అనేటైనా సుధా ఆ దొరవారి సుధా ఏం చెప్పిండు, నేను నీకు అమ్మలే అమ్మ అని చెప్పిండు. ఈ సాక్షులు సుధా వాళ్ళ ఒడ్డరి కులానికి సంబంధించిన వాళ్ళే. ఆ ఒడ్డరి కులంలో 2015లో పల్లపు మైసే అంటేనే చనిపోయాడు. 2005లో 95లో నువ్వు ఎట్లా సాక్షి సంతకం పెట్టించుకున్నావు. ఆయన ఒక ఏలుముద్ద రేసిండు అన్నావు, ఆయన సంతకం పెట్టిండు అంటావు. మైసే అంటేనే ఒక రాతపూర్వకంగా నేను మైసే అని పేరు రాస్తాడు మా డాడీ అని వాళ్ళ కొడుకు చూద్దా ఇవాళ వాళ్ళ కొడుకుని చూద్దా అడగడం జరిగింది. మాకు న్యాయం చేయాలి, మాకు అన్యాయం చేస్తే మాత్రం బాగుండదని నేను కోరుకుంటున్నా. బాలమని గొల్లెన బాలమని చెలమని చేసి ఇవాళ మా కోసం ఊరు అందరు వచ్చి మాట్లాడితే వారేదో 10 మందిని ఎగేసుకొని వచ్చి పబ్బం గడుపుతానని మా విషయంలో బీజేపీ వాళ్ళను అంబేద్కర్ వాళ్ళని చూతా ఒక అధికారికంగా టీఆర్ఎస్ అధికారం అండతోటి వాళ్ళని చూతా పబ్లిక్లో వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. బాలమని నా భూమి మీదకి నువ్వు ఎట్లా తోనురా, నేను మాత్రం విడిచిపెట్టేది లేదు. అది ఖచ్చితంగా నా భూమి కాదని ఊళ్ళో మీరు ప్రజా కోర్టు పెట్టుల్ని. ఊళ్ళో ఏ ఒక్కరు బాలమంది అని ఒక 5గురు చెప్తా ఇప్పుడు ల్యాండ్ మీదకి రాను. ఊళ్ళో ఎమ్మెల్యే సాబ్ కావచ్చు, ఊరు గ్రామ ప్రజలు కావచ్చు, మండలంలో కావచ్చు, ఎక్కడనేది జన్నారపల్లి భూమి కాదా అనేది ఉంటే నేను రాను. వాళ్ళు కనుక ఆమెకు బాలమంది అని వాళ్ళ ఒడ్డరి కులాలే ఇవాళ వాళ్ళ ఒడ్డరి వాళ్ళనే ఒక్క ఇద్దరిని చెప్పవాను. బాలమంది భూమి అంటే నేను ఇప్పటికీ ఈ భూమిలోకి రానని చెప్తున్నా. గట్ల నరసింగాపూర్కి సంబంధించినటువంటి జన్నారపు మల్లికార్జున అనే దళిత భూమి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు జిల్లా అధ్యక్షురాలైనటువంటి ఒడ్డెర బాలమణి భూమి ఒక టీఆర్ఎస్ పార్టీ నాయకుల అండను చూసుకొని ఈరోజు 3 ఎకరాల భూమి మెయిన్ రోడ్డు ఉన్నటువంటి 3 ఎకరాల భూమి దళితుల భూమి ఈరోజు అక్రమంగా పట్ట చేసుకోవడం జరిగింది. మేము నిన్నగాక మొన్న శాంతియుతంగా ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఒక బాధితుడు ధర్నా చేస్తే భారతీయ జనతా పార్టీ తరఫున ఎవ్వరు టైంలో మా భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎవరు లేకున్నా నేను ఒక్కరిని మద్దతు ఇవ్వడం జరిగింది. దానికి ఆమె నిన్న ప్రెస్ మీట్ పెట్టి మేము భారతీయ జనతా పార్టీ నాయకులు ఈరోజు మేము పట్ట వేసుకుంటే ఆ భూమిని అడ్డగిస్తూ ఉన్నారని చెప్పి నా మీద లేనిపోని మేము మాట పబ్బం గడుపుకున్నట్టు మాట్లాడినట్టు మాటలు కూడా మనం నిన్నాక మనం చూసినాం. ఈమె ఆర్టీఏ ద్వారా మేము తీసుకున్నట్లయితే ఇక్కడ దస్తూరి లేదు, ఒక 20 రూపీస్ బాండ్ పేపర్ కాదు, ఓన్లీ వైట్ పేపర్ మీద కనీసం ఇక్కడ సంతకాలు కూడా ఇక వీళ్ళు చనిపోయినటువంటి వ్యక్తుల సంతకాలు తీసుకొని ఈరోజు ఇక్కడ భూమి కబ్జా చేసింది. ఈరోజు ముకుందరెడ్డి గారు సంతకం పెట్టినటువంటి సంతకం మీద ఫోర్జరీ కేసు అయింది. మరి ఈ యొక్క ఫోర్జరీ కేసు మీద 420, 467 మరి యొక్క 470 కూడా ఇక్కడ కేసు అయింది. కూడా మా దగ్గర ఫైల్ కూడా ఉందని చెప్పి కూడా మేము ఇక్కడ తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ముకుందరెడ్డి గారు పోలీస్ స్టేషన్కి ఇచ్చినటువంటి ఫిర్యాదు కూడా మా దగ్గర ఉన్నది. మరి ఈరోజు మేము పహనీలు తీస్తే ఈరోజు 1985 నుంచి కూడా ఈమె 1990లో భూమి కొన్నా అని చెప్పి ఈరోజు బాలమని చెప్తా ఉంది. మరి ఆ రోజు పోలీసుల ముందు మరి యొక్క
ఈ యొక్క భూమి పట్టదారైనటువంటి ముకుందరెడ్డి గారి ముందు 95లో ఉన్నామని చెప్తా ఉన్నది. నిన్న ప్రెస్ మీట్ లో 90లో ఉన్నా అని చెప్తాంది. ఎవరి మాటలు నమ్మాలి? 2-4 మాటలు మాట్లాడుకుంటా ఈరోజు ఈ యొక్క దళితుల భూమి గుంజుకోవడానికి నీకు ఎంత ధైర్యం అని చెప్పి కూడా ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మర్యాదగా చెప్తా ఉన్నాం. ఒక 2 రోజులలో 3 రోజులలో మళ్ళీ నువ్వు ఎమ్మెల్యే సాబ్ దగ్గరికి పోదాం. మరి ఎమ్మెల్యే గారు అండదండలు లేకుండా అని చెప్తాను. మేము ఎమ్మెల్యే గారిని తప్పు పడట్లే. ఎమ్మెల్యే గారు మరి మేము కూడా రేపో ఎల్లుండో గ్రామస్తులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో కనీసం తిండి తినడానికి కూడా లేనటువంటి వ్యక్తి దగ్గర మేము డబ్బులు తీసుకున్నాం అని చెప్పి మీరు అనవసరంగా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ములకనూరు అంబేద్కర్ విగ్రహం దగ్గరనే ఈ భూమి ఏ ఒక్క వడ్డేరు సంఘం ఇలా వచ్చి నీ యొక్క బాలమణి భూమి అంటే ఈరోజు మేము ఒప్పించి ఈరోజు ఈ యొక్క దళితుడిని ఒప్పించి నీ 3 ఎకరాల భూమికి మేము అడ్డం వస్తే దేనికంటే దానికి సిద్ధం. అధికారం ఉండి నీ లెక్క భయభ్రాంతులకు పెట్టి వాళ్ళకి చేసే వాళ్ళు కాదు. నీతి నిజాయితీతో ఉన్నటువంటి పోలీసు అధికారులను కూడా తప్పు పట్టిస్తా ఉన్నావు. నీ బండారం బయట పెడతాం. ఆ రోజు కనుక ఎమ్మెల్యే గారు కూడా స్పందించకపోతే భారతీయ జనతా పార్టీ తరఫునే నువ్వు భయపడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ జిల్లా అధిష్టానం దిగుతుంది, రాష్ట్ర అధిష్టానం దిగుతుంది. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నటువంటి పార్టీ న్యాయం చేస్తుందా దళితునికి? లేకపోతే మేమే స్వయంగా దిగి ఈరోజు వాళ్ళకు దళితులకు న్యాయం చేస్తామో చూపెడతామని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. 590/1 నాది అంతది. 590 సర్వే నంబర్లో కూడా 5 ఎకరాల భూమి చిల్లర 5 ఎకరాల చిల్లర భూమి విశ్వనాథ్ రెడ్డి గారి భాగానికి పోయింది. ఉమ్మడి ఆస్తి లోపడిది. వారికి చెందినటువంటి భూమి ఈ జన్నారపు అనమయ్యకు అమ్మినారు వాళ్ళు. దానిలోకి వెళ్ళి 3 ఎకరాల భూమి అనమయ్య కుటుంబ సభ్యులు పటా చేసుకున్నారు. బ్యాలెన్స్ 2 ఎకరాల భూమి ఇంకా అక్కడ పెండింగ్ ఉన్నది, వాళ్ళు చేయించుకోలేదు. చేయించుకున్నటువంటి భూమిని అక్రమంగా గొల్లెన రాజయ్య పేరు మీద పట్టా చేయించుకున్నారు. 590/1లో ఉమ్మడి ఆస్తి అంటే అక్కడ మిగతాది అంటే జాయింట్ ప్రాపర్టీ లోపల 591 వారి భాగానికి పోయిన బాపతి వారు అమ్ముకున్నారు. పట్టా కంటే పట్టా మార్చుకోలేదు. ఇప్పటికీ వారిని మార్చుకోలేదు. మేము ఇంకా చాలా భూములని ఏది మార్చుకోలేదు.